హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవర్ష వంటలు. ఈరోజు నేను ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా, ఎలాంటి అడావిడి లేకుండా ఇలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల శనగపప్పును మంచిగా కడిగి తీసుకొని 1 అవర్ పప్పును నానబెట్టుకుందాం. మైదా పిండి జల్లించుకొని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, నెయ్యిని వేసి పిండికి ఇలా బాగా పట్టేలా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. కలిపిన పిండి పైన నెయ్యిని వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణం కోసం 2 కప్పుల శనగపప్పుకు 2 కప్పుల బెల్లం తురుమును తీసుకున్నాను. శనగపప్పును కుక్కర్లో వేసుకొని గ్లాస్ వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయింది. తర్వాత పప్పులోని వాటర్ లేకుండా సపరేట్ చేసి పప్పును చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. బెల్లం తురుమును స్టవ్ పై పెట్టి కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పును వేసి ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత యాలకుల పౌడర్, నెయ్యిని వేసుకోవాలి. పూర్ణం చల్లారిన తర్వాత మీడియం సైజు బాల్స్ని చేసుకొని బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పిండి ముద్దలో పూర్ణం పెట్టి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. మళ్ళీ నెయ్యిని వేసి మరో బటర్ పేపర్ వేసి ఇలా వేళ్ళతో సమానంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ కాల్చుకోవాలి. మెత్తటి నేతి బొబ్బట్లు రెడీ. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.